హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. పుట్టలో పాలు పోయడమే కాదు, మనలో ఉన్న విషమును శాంతంగా మార్చే పండుగ నాగుల చవితి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పంచాంగకర్తలు సూచించిన అత్యుత్తమ పూజా సమయం కార్తీక మాసపు ఉదయం ఇది. పాముల పుట్ట దగ్గర దీపం వెలిగిస్తూ, చలిబిడి, చిమ్మిరి, ఆవుపాలు సమర్పిస్తూ నాగదేవుని స్మరిస్తారు మన పెద్దలు. కానీ ఈ పుట్టలో పాలు ఎందుకు పోస్తాం? ఇది కేవలం ఆచారం కాదు, ఒక ఆధ్యాత్మిక రహస్యం. నాగము అంటే కదిలేది, జీవితం ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది కదా. అందుకే నాగము జీవన ప్రవాహం. ఆ ప్రవాహము సుఖ సమృద్ధిగా సాగాలని మనం నాగారాధన చేస్తాం. కుండలిని శక్తి వెన్నుపాములో నిద్రించి ఉన్న ఒక శక్తి. అది పాము ఆకారంలో కూర్చుంది. నాగుల చవితి నాడు మనం ఆ శక్తిని మేల్కొలుపుతాం. పాలను పోయడం అంటే జ్ఞానంతో మన అంతరంలో ఉన్న విషాన్ని శాంతంగా మార్చటం. పాలు అంటే స్వచ్ఛత, దాన్ని వేడి చేస్తే జ్ఞానం, చల్ల కలిపితే వివేకం, చిలుకగా మజ్జిగ చేస్తే శాంతి. ఇలా పాలు మారుతూ వెన్నవుతుంది, తరువాత నెయ్యి అవుతుంది. అదే జీవన యజ్ఞంలో హవిస్ అవుతుంది. మన జీవితం కూడా అలాగే మారాలి కదా. జ్ఞానము అనే వేడి, వివేకము అనే చల్ల, శాంతి అనే వెన్న, త్యాగమనే నెయ్యి. శాస్త్రాలు చెబుతున్నాయి, సర్వరూప సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వివాహం కాని వారికి కళ్యాణ యోగం, సంతానం లేని వారికి సంతాన లాభం, మనోవ్యాధులు ఉన్నవారికి శాంతి లభిస్తుందని. అందుకే నాగుల చవితి నాడు పుట్టమన్ను చెవ్వికి ధరించి శర్వణ భవ పాహిమాం అని పలుకుతారు. నాగుల చవితి అంటే మనలో ఉన్న విష సర్పాన్ని తెల్లని ఆదిశేషుగా మార్చుకోవడం, మనలోని చీకటిని జ్ఞానమనే వెలుగుతో తొలగించటం. అదే ఈ పండుగ సారం, అదే మన జీవిత యోగం. శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం. ఓం తస్సత్.